మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఏకాతి శ్రేష్టమైన నామంలో ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించేటువంటి మీలో ప్రతి వారికి కూడా యానం క్రీస్తు సంఘం నుండి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారంగా మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నీవు నీ దేహాన్ని విడిచిపెట్టడం శరీర సంబంధమైనటువంటి మరణం అయితే, ఈ శరీర సంబంధమైనటువంటి మరణానికి ముందు భూనివాసకాలం ఎంతకాలం ఇది భూనివాసకాలం భూనివాసకాలం ఎంతని గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రారంభంలో పితరుల కాలంలో సుమారుగా 900 ఏళ్ళు, 800 ఏళ్ళు, 500 సంవత్సరాలు ఆయు ప్రమాణం కలిగి భూమి మీద మానవులు జీవించినప్పటికీ కూడా అందరికంటే అత్యధికంగా 969 సంవత్సరాలు మెతుషెల ఈ భూమి మీద జీవితాన్ని గడిపినట్లుగా మనకి రికార్డ్స్ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఆయనను వారి అక్రమాన్ని బట్టి ఆదికాండం 6వ అధ్యాయంలో వారి భూమి మీద బ్రతికేది 120 సంవత్సరములగును అన్నాడు. మోషే ప్రార్థన చేస్తూ కీర్తనలో 90వ కీర్తన 10వ వచనం నుంచి మనం చూసినప్పుడు నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. 70 లేదా 80 సంవత్సరాలు, సుమారు 900 నుండి 120, 120 నుంచి 70 లేదా 80 సంవత్సరాలు అక్కడక్కడ ఇలా మనకు రాయబడినప్పటికీ కూడా ఈ భూనివాస కాలాన్ని గురించి గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు దాని గురించి ఏం మాట్లాడారు, దేవుడు దాని గురించి ఏం చెప్తా ఉన్నాడు, అసలు మరణించడానికి ముందు ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉంటాం, ఈ కాలం ఎంత. కాబట్టి దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనంలో రాజైనటువంటి దావీదు తన్ను తాను తగ్గించుకుంటూ ఆయన ఈ ప్రకారంగా మాట్లాడడం జరిగింది. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాం. మా భూనివాస కాలం మరణానికి ముందు భూనివాస కాలం అంటే భూమి మీద నివసించే కాలం. ఈ భూమి మీద ఆత్మలు దేహములో నివసించేటువంటి కాలం. ఆత్మలమైన మనము దేహములో నివసించే ఈ భూనివాస కాలము, మా భూనివాస కాలము నీడ అంత స్థిరము. మరి 120 ఎక్కడికి పోయింది, 900 ఏళ్ళు ఎక్కడికి పోయింది, లేదా 60, 70 లేదా 80 సంవత్సరాలు ఎక్కడికి పోయింది? భూనివాస కాలము నీడ అంత స్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. భూనివాస కాలం నీడ అంత అస్థిరము అన్నాడు, అంటే అంత అల్పమైంది. కీర్తనలో 39వ కీర్తన మనం చూసినప్పుడు కీర్తనలో 39వ కీర్తనలో నీ సన్నిధిని మా ఆయుష్కాలము లేనట్లే ఉన్నది అన్నాడు. యెహోవా నా అంతము ఎట్లుండినది 39వ కీర్తన 4 నుంచి 6 వచనాల్లో యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు. దినముల యొక్క ప్రమాణం, మరణానికి ముందు ఈ భూనివాస కాలం ఎంతకాలం అన్నప్పుడు రాజైనటువంటి దావీదు ఈ ప్రకారంగా మాట్లాడుతూ నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము యెహోవా, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. భూనివాసకాలం అల్పమైంది, ఇది ఎంత అల్పమైందో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తిరంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును
కేవలము వట్టి ఊపిరి వంటి వాడి వలే ఉన్నాడు. ఊపిరి. అసలు నీ సన్నిధిని నా ఆయుష్కాలం అసలు లేనట్టే ఉంది. 70-80 ఏళ్ళు అయినా కానీ ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వంటి వాడు. భూనివాసకాలం నీడంత అస్థిరం అన్నాడు. కాబట్టి ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతావు? ఎంతకాలం మరణానికి ముందు ఈ దేహంలో ఈ భూమి మీద జీవించేది ఎంతకాలం అన్నప్పటికీ అసలు నీ సన్నిధి నా ఆయుష్కాలం అసలు లేనట్టే ఉంది. ఎంత స్థిరుడనేవాడు ఎవడనూ లేడు భూమి మీద అన్నాడు. ఎవడూ లేడు. ప్రవక్త అయినటువంటి మోషే మాట్లాడుతూ అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే 120 ఏళ్ళు బ్రతికాడు భూమి మీద. కానీ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నటువంటి వాడు అల్పకాలము అన్నాడు. ఈ భూనివాసకాలం అల్పకాలం. ఇది అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే ఎంతకాలం భూమి మీద? ఇది అల్పకాలం. కాబట్టి భూమి మీద మనం బ్రతికేటువంటిది చాలా స్వల్పమే. కీర్తనలో 102వ కీర్తనలో 102వ కీర్తన 3వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతూ ఉంది. పొగ ఎగిరిపోయినట్లుగా నా దినాలు ఎగిరిపోతాయి అన్నాడు. కాబట్టి ఇది దేవునికి పెట్టినటువంటి మొరలో 102వ కీర్తన 3వ వచనం. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. పొగ ఎగిరిపోయినట్లుగా నా దినాలు తరిగిపోతున్నాయి. పోయిలోనిది కాలిపోయినట్టు నా ఎముకలు కాలిపోవచ్చున్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నేనున్నాను. కాబట్టి 11వ వచనంలో గడ్డి వలె నేను వాడిపోయి ఉన్నాను. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. కాబట్టి భూనివాసకాలం అస్థిరమైంది, శాశ్వతమైంది కాదు. ఇది తాత్కాలికం. భూమి మీద బ్రతికేది తాత్కాలికంగా ఈ భూమి మీద కొంతసేపు ఉండేటువంటి వారమే తప్ప ఇది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి బ్రతికే తప్ప అంతకుమించి ఏమీ లేదు. కీర్తనలో 49వ కీర్తనలో ఈ సత్యాన్ని గ్రహించినటువంటి వారు తా భూమి మీద స్థిరంగా ఉంటాము అనేటువంటి ఆలోచన కలిగి బ్రతుకుతారు అన్నాడు. కాబట్టి 49వ కీర్తన 6వ వచనం నుండి మనం చూస్తే తమ ఆస్తియే ప్రాపకమును నమ్మి తమ ధన విస్తారతను బట్టి తమ్మును తాము పొగడుకుని వారికి నేను ఎలా భయపడవలను? డబ్బుకు ప్రాముఖ్యత ఇచ్చి తమ్మును తాము పొగడుకునేటువంటి వారు 16వ వచనం నుండి ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించినను. తన జీవితకాలమును ఒకడు తన్ను పొగడుకొనను. తను తానే పొగుడుకోవడం. కాబట్టి పొగుడుకోవడానికి ఏముంది? ఒకవేళ తన జీవితకాలమును ఒకడు తన్ను తాను పొగుడుకొనను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు, నశించిపోతారు జంతువుల మాదిరిగా. కాబట్టి ఈ భూమి మీద తమ ఆస్తియే ప్రాపకమును నమ్మి తమ ధన విస్తారతను బట్టి తమ్మును తాము పొగడుకునేటువంటి వారికి శ్రమ. అలాంటి వారికి నువ్వు భయపడద్దు. భూమి మీద ఏదో ఉంటామో, మేము ఏదో సాధించేసాము, మేము ఏదో ఘనాపాటులు, భూమి మీద మాకంటే గొప్పవాడు ఎవరున్నారని ఒకవేళ ఎవరైనా అతిశయించేటువంటి వాడు ఉంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, రేపు ఏమి సంభవించినో మీకు తెలీదు, మీరు అతిశయించొద్దు. ఇట్టి అతిశయమంతయు కేవలము చెడ్డది అని చెప్పాడు. అంతే, అతిశయించడానికి వీల్లేదు. కాబట్టి భూమి మీద తాత్కాలికము అనేటువంటి ఆలోచన లేకుండా జీవితాన్ని కొనసాగించేటువంటి వారు ఈ భూనివాస కాలాన్ని ఇదేదో ఒక గొప్ప స్థితి అన్నట్టు, ఇదేదో గొప్ప స్టాండర్డ్ అన్నట్టు, ఇదే కీలకమైంది అన్నట్టు, ఈ భూమి మీదే ఎంతో కాలం బ్రతుకుతాం అన్నట్టు ఈ భూ సంబంధమైనటువంటి వాటిని సమకూర్చుకొని వాటికి తమ పేర్లు కూడా పెట్టుకుంటారు అని చెప్పాడు.
జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించుదురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లను నిరంతరము నిలిచిననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు ఈ లోకములో నిలవజాలడు. తమ భూములకి తమ పేర్లు పెట్టుకున్నా చివరికి ఆ భూమి అక్కడే ఉండిపోతుంది తప్ప సమస్త భూమి దేవుంది. ఆ భూమి అక్కడే ఉంటుంది. భూమికి తమ పేర్లు పెట్టుకుందరు. పేర్లు పెట్టుకున్నటువంటి ఘనపాటి కూడా ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు అని చెప్పాడు. ఏ మనుషుడు భూమి మీద నిలవజాలడు. కారణం ఏంటంటే ఈ భూనివాస కాలంలో నువ్వు ఒక అతిథివిగా ఈ లోకానికి వచ్చావు. ఒక పరదేశిగా, ఒక యాత్రికుడిగా నువ్వు ఈ లోకానికి వచ్చావు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనము యాత్రికులమును పరదేశులమునై ఉన్నాము అని అన్నమాట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో వీరందరూ తా వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. అలా మృతి పొందినటువంటి వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషితపరుచున్నారు కారా. కాబట్టి భూమి మీద నువ్వు బ్రతికేది ఎంతకాలం? ఇది స్వల్పమే, ఇది తాత్కాలికమే. నీడంత అస్థిరమైంది. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో యోవాబు ఒక సందేశాన్ని రాజు అయినటువంటి దావీదుకి తెలియపరచాలి అనుకున్నాడు. తెకోవా స్త్రీని సిద్ధం చేశాడు దానికోసం. కాబట్టి నువ్వు ఒక పేదదానిలాగా తైలం పూసుకోకుండా రాజు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పు అని చెప్పేసి ఒక తెకోవా నుండి యుక్తి కలిగినటువంటి ఒక స్త్రీని పిలిపించి ఆమెను సిద్ధం చేయించాడు యోవాబు. కాబట్టి ఆమె రాజు అయినటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంది, సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో మనమందరమును చనిపోదుము కదా, శత్రుత్వం ఎందుకు? కాబట్టి శత్రుత్వం కొనసాగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ రాజు అయినటువంటి దావీదు దగ్గరికి వచ్చి మనమందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె మనం ఉన్నాం. నేల మీద ఒలికినటువంటి నీళ్లను మరలా ఎలా అయితే ఎత్తలేమో అలా మన బ్రతుకులు ఉన్నాయి, మన ప్రాణాలు ఉన్నాయి. కాబట్టి నీళ్లు నేల మీద ఒలికిన తర్వాత మళ్ళీ నీళ్ళని ఎత్తగలవా నువ్వు? అసాధ్యం. అది నీ బ్రతుకు, నా బ్రతుకు. కాబట్టి నీడంత అస్థిరమైనటువంటి ఈ బ్రతుకులో నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె మనం ఉన్నప్పుడు ఎందుకు మనం శత్రుత్వాన్ని మనం పెంచుకోవాలి? కాబట్టి భూమి మీద మనం బ్రతికే తాత్కాలికమైనటువంటి ఈ జీవితంలో మనం బస చేస్తూ ఈ లోకంలో కొనసాగుతూ ఉన్నాం. కీర్తనలో 119వ కీర్తన 54వ వచనంలో మనకి ఏం రాయబడిందంటే, యాత్రికుడనైన నేను యాత్రికుడిని, పరదేశిని, అతిథిని. యాత్రికుడనైనటువంటి నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయను అన్నాడు. నేను అతిథిని. కాబట్టి అతిథి ఎవరింటికి వచ్చిన అతిథిని? ఈ లోకంలోనికి వచ్చినటువంటి అతిథిని. నాకు ఆతిథ్యం ఇచ్చేది ఎవరు ఈ లోకంలో? అతిథిగా, పరదేశుడిగా, యాత్రికుడిగా నేను ఈ లోకానికి వస్తే ఈ లోకంలో నాకు ఆతిథ్యం ఇచ్చేది ఎవరు? కాబట్టి నాకు ప్రాణాన్నిచ్చి, ఊపిరినిచ్చి, జీవాన్నిచ్చి ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు, మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేసుకోలేదు ఆయన. కాబట్టి నీకు ఆతిథ్యాన్ని భూమి మీద ఇచ్చింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడే. పుష్కలమైనటువంటి ఆహారాన్ని నీకు ఏర్పాటు చేసి, కాబట్టి మీరు అన్న వస్త్రాలకు ఇబ్బంది లేకుండా దేవుడు మనకు సమస్తాన్ని మనకు ఏర్పాటు చేసి,
జీవాన్ని, ఊపిరిని మనకు ప్రసాదించి ఒక అతిథిని ఎంత గౌరవిస్తామో అంతగా దేవుడు ఈ భూమి మీద నువ్వు వచ్చినప్పటి నుండి నీకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు నీకు చేయడానికి, నీకంటూ తల్లిదండ్రుల్ని, నీకంటూ కుటుంబాన్ని, నీకంటూ అన్నదమ్ముల అక్క చెల్లెల్ని, నీకంటూ ఒక గ్రామాన్ని, ఒక దేశాన్ని. కాబట్టి వీళ్ళందరూ నిన్ను ఎంతో గారాభంగా ముద్దుగా చూసుకుంటూ నీకు అన్ని రకాలైనటువంటి పెరుగుదలకు అవసరమైనటువంటి అన్ని పోషక విలువలు కలిగిన ఆహారాన్ని నీకు దయచేస్తూ చక్కగా దేవుడు 70 ఏళ్ళు బ్రతికినా 80 ఏళ్ళు బ్రతికినా అతిథిగా ఈ లోకంలో దేవుడు నీకు ఆతిథ్యాన్ని సిద్ధం చేశాడు. ఆయన దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను ఆయన ఉపకారిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను కూడా తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద కూడా ఆయన వర్షం కురిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అతిథులుగా ఎవరింటికి వచ్చిన అతిథివి నువ్వు, ఈ భూమి మీదకి వచ్చినటువంటి అతిథివి. ఎవరు నీకు భోజనం పెట్టేది, అనుదినాహారం నీకు దయచేసేది ఎవరో? తండ్రి అయినటువంటి దేవుడు. ఎంతకాలం ఉంటావు అతిథి? ఎంతకాలం, ఎన్ని రోజులు ఉంటాడు అతిథి? కాబట్టి భూమి మీద బ్రతికేది తాత్కాలికమైనటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. యోబు గ్రంథము 14వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు యోబు గ్రంథము 14వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకి వ్రాయబడింది. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడి పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును, అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు అన్నాడు. నరులాయుష్కాలం పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె వారికి నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారి లోకంలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి మించజాలని వయపరిమాణం వారికి నియమించావు. ఎంతకాలం ఇది? ఎంతో కాలం కాదు ఇది. పువ్వు వికసించినట్లుగా, పువ్వు వికసించడానికి ఎంత టైం పడుతుంది, వికసించినటువంటి పువ్వు వాడిపోవడానికి ఎంత టైం పడుతుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 6వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉంది. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వును వాడును. గడ్డి ఎండిపోతుంది, పువ్వును వాడిపోతుంది. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వును వాడిపోవును. దేవుడు శాశ్వతమైన వాడు, ఆయన రాజ్యం శాశ్వతమైంది. దేవుడు మానవ జాతికి అనుగ్రహించినటువంటి ఆయన సందేశం శాశ్వతమైంది. దేవుడు ఇచ్చేటువంటి రక్షణ శాశ్వతమైంది, పరలోకం శాశ్వతమైంది. కానీ ఈ భూమి మీదకే దేవుడు నిన్ను పంపించాడు ఈ లోకానికి. ఇది ఎంతకాలం అంటే సర్వశరీరులు గడ్డిని పోలినటువంటి వారే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును వాడును అన్నాడు. గడ్డి ఎండిపోవడానికి ఎంత టైం కావాలా, పువ్వు వాడిపోవడానికి ఎంత టైం కావాలా? అంత అస్థిరమైనటువంటి బ్రతుకులు మన బ్రతుకులు. యోబు గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతూ ఉంది. యోబు గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనంలో కల ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు, రాత్రి స్వప్నము దాటిపోవునట్లుగా వారు తరిమివేయబడతారు. భూమి మీద ఉండరు ఎక్కువ కాలం. కల ఎగసిపోయినట్లుగా, రాత్రి స్వప్నము దాటిపోయినట్లుగా భూనివాస కాలం ఉంది. అంత అస్థిరమైంది ఈ భూనివాస కాలము అని చెప్పడం జరిగింది. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు 40వ అధ్యాయం 15వ వచనంలో జనములు చేద నుండి జారు బిందువుల వంటి వారు, అంటే అంత అల్పమైనటువంటి వారు. చేద నుండి జారు బిందువులు. బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకోవడానికి చేదతో నీళ్లు చేదుతూ ఉన్నప్పుడు చేద నుండి జారేటువంటి బిందువులు వంటి వారు జనములు.
జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ధూళి వంటి వారు. జనులు నీడ వంటి వారు, జనులు పొగ వంటి వారు, జనులు ధూళి వంటి వారు, చేద నుండి జారే బిందువులు వంటి వారు, నరులు నీటి ఆవిరి వంటి వారు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు పోయి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించమరండి చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. యాకోబు రాసిన పత్రిక 4:14-15 వచనాల్లో. కాబట్టి ప్రభు చిత్తమైతే ఇది అది చేతమని చెప్పుకోవాలి, కానీ మీరు మీ డంబములు ఎందు అతిశయించడానికి అవకాశం, ఇట్టి అతిశయం అంతా కేవలము చెడ్డది అన్నాడు. కాబట్టి మరణానికి ముందు భూనివాస కాలంలో ఈ భూమి మీద దేహంలో జీవించేటువంటి మనం ఎంతకాలం ఈ కాలం 70 సంవత్సరాలకి ఏమైనా గ్యారంటీ ఏమైనా ఉందా? 80 సంవత్సరాలకి ఏమైనా గ్యారంటీ ఏమైనా ఉందా? కాబట్టి ఎంతకాలం అన్నప్పటికీ అస్థిరమైంది. ఇది తాత్కాలికమైన వాటితో ఆయన పోల్చాడు. నీటి ఆవిరితో పోల్చాడు, కళతో పోల్చాడు. కాబట్టి స్వల్పమైనటువంటి వాటితోనే మన జీవితం పోల్చబడింది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయేటువంటి నివాసం అన్నాడు. ఈ భూనివాస కాలం శిథిలమైపోయిన తర్వాత ఆత్మ ఉండదు, వెళ్ళిపోతుంది, శిథిలమైపోయేది. కాబట్టి భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టడం నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము అన్నాడు. కాబట్టి మన దినాల్లో ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పుడు కేవలం ఒక ఊపిరి అంతే. నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా జీవవాయు ఊపిరి అంతే. ఊపిరి. నరుడు ఎవరో అంటే ఒక ఊపిరి. ఎన్నోసార్లు ఊపిరి పీల్చుకుంటాం వదులుతాం, పీల్చుకుంటాం వదులుతాం. ఆ ఊపిరి లాంటి జీవితం ఇది. యోబు గ్రంథము 7:16 వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతుంది. యోబు గ్రంథము 7:16 వచనాన్ని మనం చూసినప్పుడు, నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకు ఇష్టము, నా దినములు ఊపిరి వలె ఉన్నవి. ఏ మనుష్యుడు ఏ పాటివాడు అతని గణపరచనేలా, నీవు అతన్ని మనస్కరించనేలా, నా దినములు ఊపిరి వలె ఉన్నాయి అన్నాడు. ఊపిరి, కేవలం ఊపిరి. కీర్తనలో 39వ కీర్తన 5వ వచనంలో, ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము బట్టి ఊపిరి. మానవ భూనివాసకాలం ఏంటంటే ఊపిరి అంతే, కేవలం ఊపిరి. కీర్తనలో 144వ కీర్తనలో 144వ కీర్తన 4వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటివారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులే పాటివారు, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. ఊపిరి, నరుడు అంటే ఊపిరి. ఎంతకాలం ఉంటుంది ఊపిరి? ఎంతసేపు ఊపిరిని పట్టుకోగలం? కాబట్టి భూనివాస కాలం నువ్వు అనుకున్నంత విస్తారంగా లేదు. ఇది విస్తారంగా లేదు. పితరుల కాలంలోనే యాకోబు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫరో ముందు నిలబడినప్పుడు ఫరో అడిగాడు, ఎంత, నీ వయసు ఎంత అని అడిగాడు. నీ వయసు ఎంత అన్నప్పటికీ ఆయన సమాధానం చెప్తూ ఉన్నాడు ఈ ప్రకారంగా. ఆదికాండము 47వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఆదికాండము 47వ అధ్యాయము 7-9 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా, యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు 9వ వచనంలో, ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనంలో
యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను యాత్ర చేసి నీ వయసు ఎంత అంటే వయసుకి ఈయన ఇచ్చిన సమాధానం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు ఫరోకి ఇస్తూ ఉన్నటువంటి సమాధానం. నీ వయసు ఎంత అంటే నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములను కాలేదని ఫరోతో చెప్పి, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130. అయినను అవి ఎలాగున్నాయి? అవి యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగానే ఉన్నాయి. స్త్రీకరుడు నరుడు కొద్ది దినములు వాడే, బాధ ఎక్కువ, దినాలు తక్కువ. కాబట్టి నరుని ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 8 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును. కొద్ది కాలమే, త్వరగా గతించిపోయే కాలం భూనివాసకాలం. కాబట్టి పుట్టడం, ఎదగడం, విద్యాభ్యాసం, చదువుకోవడం, ఉద్యోగం, వివాహం అనంతరం బిడ్డలు, కుటుంబం, వృద్ధాప్యం, మరణం, ఇవి సంభవించడానికి త్వరితగతిని అయిపోయామట అని. కాబట్టి ఒక నేతగాడి చేతిలో ఉన్నటువంటి ఒక దారపు కండిలాగా అంత త్వరగా గతించిపోతారండి అంతే ఈ దినాలండి, అంత త్వరగా. కాబట్టి ఏది పరిస్థితి అంటే అంత సింపుల్గా దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి చెప్పడం జరిగింది. మన నిన్నటి వారము మన దినములు నీడవలే మనకు గతించిపోతున్నాయి అన్నాడు. నా దినము నేతగాని నాడి కంటే అది వడిగాది అయిపోతుంది అని చెప్పాడు. కీర్తనల గ్రంథం మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథం 102వ కీర్తన 3వ వచనంలో కూడా మనకు ఆ సంగతులు మనకు కనబడుతూ ఉన్నాయి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో కూడా నా దినములు నేతనేసేటువంటి వాని యొక్క చేతిలో ఉండేటువంటి కండిలాగా అంత త్వరితగతిన అయిపోతుందంట దారి. కాబట్టి భూమి మీద ఎంతకాలం నువ్వు బ్రతికేది? సర్వశరీరులు గడ్డిని పోలి వారి అందమంతా గడ్డి పువ్వులే ఎండిపోతావు. గడ్డి ఎండిందని పువ్వును వాడిపోతున్నప్పుడు ఎంతకాలం భూమి మీద జీవించేది? అపోస్తులుడైనటువంటి పౌలు ఎంత చక్కగా ఈ మాటను వర్ణించాడో చూడండి. అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 29వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతూ ఉంది. 7వ అధ్యాయం 29వ వచనం, సహోదరులారా నేను చెప్పునదేమనగా కాలము సంకుచితమై ఉన్నది. నీకు అనుగ్రహింపబడిన కాలము సంకుచితమే. ఈ భూమి మీద నువ్వు జీవించేది సంకుచితం, పరిమిత దినాలు, మించజాలని వయపరిమాణమే. శాశ్వతమైన నిత్యత్వంతో పోల్చుకుంటే భూనివాస కాలం నీడంత అస్థిరమైందే. కాబట్టి సహోదరులారా నేను మీతో చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది అన్నాడు. సంకుచితమైనటువంటి కాలం. ఆ కాలం అంతా కూడా 31వ వచనంలో ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఉన్న సమయమే తక్కువ, సమయమంతా నటన. ఒకరు స్త్రీగా, మరొకరు పురుషులుగా, ఒకరు భర్తగా, మరొకరు భార్యగా, ఒకరు తండ్రిగా, ఒకరు తల్లిగా, కొంతమంది బిడ్డలుగా, పౌరులుగా, ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా, అంత నటనిది అంతనిది. దేహాన్ని విడిచిపెడితే ఎలాంటి వ్యత్యాసం లేదు. రక్తమాంసాలు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకో, ఇవన్నీ కూడా విడిచిపెట్టాల్సినవి. దేవునికి లింగభేదం లేదు, స్త్రీ పురుషుడు అనేటువంటి భేదాభిప్రాయం లేదు. ఆత్మలకే లింగభేదం లేదు, ఆత్మలకి ధనిక పేద అనేటువంటి భేదం లేదు. గొప్పింటివారు పేదింటివారు అనేటువంటి వ్యత్యాసం ఆత్మలకు లేదు. చదవరులు పామరులు అనేటువంటి వ్యత్యాసం ఆత్మలకు లేదు. విద్యావంతులు విద్యా విహీనులు అనేటువంటి తేడా లేదు ఆత్మలకి. నువ్వు ధనవంతుడివైనా, గొప్పింట్లో ఉన్నా, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి పాత్రను భూమి మీద పోషించన్నా కాలం సంకుచితమైంది. అదైనా ఈ లోకపు నటన గతించిపోయేటువంటి నటన.
నీ పోర్షన్ అయిపోతుంది త్వరగా. ఈ భూమి మీద నువ్వు పసిబిడ్డగా నీ పోర్షన్ అయిపోయింది. ఒక బాలుడుగా పసిప్రాయంలో ఒక బిడ్డగా, ఒక తండ్రికి తల్లికి బిడ్డగా నీ పోర్షన్ అయిపోతుంది. నువ్వు యుక్త వయసులోకి వచ్చిన తర్వాత నువ్వు కొత్త పోర్షన్లోకి వెళ్తున్నావు, ఒక భార్య పోర్షన్ లేదా ఒక భర్త పోర్షన్లోకి. త్వరితగతిని నువ్వు ఒక తండ్రిగా అవుతున్నావు బిడ్డలకి. కాబట్టి ఈ పోర్షన్లన్నీ అయిపోతున్నాయి. ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. కాలం సంకుచితమై ఉన్నది, లోకపు నటన గతించున్నది. కాబట్టి ఇక మీద భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా, సంతోషించేవారు సంతోషించినట్లుగా, ఏడ్చువారు ఏడవనట్లుగా, తాము కొనినది తమది కానట్టుగా ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించనట్టునూ ఉండవలను. ఎందుకు అంటే మీరు చింతలేని వారై ఉండాలని ఈ సంగతులు మీకు తెలియజేశాను అన్నాడు. భూనివాసకాలం అల్పకాలం. ఇది ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కునే శాశ్వతమైనటువంటి నిత్యత్వాన్ని కోల్పోయినటువంటి భ్రష్టుల్లా బ్రతకకుండా మోషే అంతటి చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమే ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే, ఈ భూనివాసకాలం అల్పకాలం. అల్పకాలంలో పాపభోగం ఎంతసేపు ఉంటుంది? ఇది శాశ్వతమైన నిత్యత్వంతో పోల్చుకుంటే ఇది ఏ పాటిది? చాద నుండి కారే నీటి బొట్టు, త్రాసు మీద ఉండేటువంటి ధూళి. కాబట్టి కొంచెంలో నువ్వు నమ్మకంగా లేకపోతే అధికంలో నీకు నమ్మకత్వం ఎక్కడ వస్తుంది? కొంచెంలోనే నీవు దేవుని తెలుసుకోకపోతే, ఈ కొంచెం సమయం ఉన్నప్పుడు, నీకు ఉన్న సమయం విలువైనటువంటి సమయం అయినప్పుడు ఈ చిన్న జీవితంలో వృధా కాలయాపన చేస్తే శాశ్వతమైన నిత్యత్వాన్ని తరతరాల యుగయుగాలు కోల్పోతాం. అనుకున్నంత గడువు లేదు, మర్చిపోవద్దు. ఇంకా చాలా కాలం ఉందిలే, ఇంకా బోళ్ళంత వయసు ఉంది, ఇంకా ఏదో అనుభవిందాం భూమి మీద, ఇంకా కొంత దూరం వెళ్దాం, పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇళ్ళు వాకళ్ళు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, ఇన్సూరెన్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు అనేటువంటి భావం తీసేసేయండి. భూనివాసకాలు నేడంతా స్థిరం. గొప్ప గొప్ప చక్రవర్తులు, గొప్ప గొప్ప రాజులు పలికినటువంటి మాటలవి, ప్రవక్తలు పలికినటువంటి మాటలవి, బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి భక్తిపరులైనటువంటి వారు పలికినటువంటి మాటలవి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలవి, అపోస్తలులు చెప్పినటువంటి బోధలవి. నేడు అనబడు సమయం ఉండగానే జీవితాన్ని దిద్దుకోవాలి. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ. నేడే ఎందుకన్నాడు? రేపు అనేది నీ చేతిలో లేదు. కాబట్టి ఒక 70 సంవత్సరాలు బ్రతకొచ్చు, ఒకడు 80 సంవత్సరాలు బ్రతకొచ్చు, ఒకడు 50 సంవత్సరాలే బ్రతకొచ్చు, 40-30 సంవత్సరాలనే పోవచ్చు. కాబట్టి భూనివాసకాలం ఎంత అనడానికి లేదు, ఎంత అనడానికి అవకాశం లేదు. కాబట్టి అసలు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్లే ఉన్నదన్నప్పుడు, అతిథులు అన్నప్పుడు ఎంతకాలం ఉంటావు ఈ భూమి మీద? త్వరగా దేవుని యొక్క సంకల్పాన్ని గ్రహించి, అపోస్తుల యొక్క ఉపదేశాన్ని గట్టిగా చేపట్టి, నీ జీవితంలో ఏం సంభవిస్తూ ఉందో గ్రహించుకుని, లోపం ఎక్కడ జరిగిందో, సమస్య ఎక్కడుందో గుర్తించి, శాశ్వతమైనటువంటి సమస్య అయినటువంటి పాపానికి ఈ లోకంలో దేహములో సమయం ఉంటుండగానే ఆ సమస్యకు పరిష్కారం ప్రభు అని యేసుక్రీస్తు వారు చూపిస్తూ ఉన్నప్పుడు దేవునితో ఉన్నటువంటి శత్రుత్వాన్ని రూపుమాపుకో, దేవునితో సమాధానపడు, నీ భక్తిహీనతను విసర్జించు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు ఆయన మరణించాడు ఆయన. కాబట్టి మర్చిపోవద్దు, మరణానికి ముందుండేటువంటి కాలం ఎంత అన్నప్పుడు, ఎంత స్థిరుడైనా స్థిరత్వం గురించి, భూ సంబంధమైన స్థిరత్వం గురించి మాట్లాడద్దు, భూ సంబంధమైనటువంటి సెటిల్డ్ గురించి మాట్లాడద్దు. సెటిల్ అయిపోయామండి అనొద్దు. కాబట్టి భూమి మీద వెల్ సెటిల్డ్ అనొద్దు, స్థిరత్వం గురించి మాట్లాడద్దు. నువ్వు అల్పుడివి.
దేవుని యొక్క కనికరం వల్ల, ఆయన కృప వల్ల భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. ప్రతిరోజు దేవుడు నీ ఆయుష్ని రెన్యువల్ చేస్తూనే ఉన్నాడు. రెన్యువల్ చేయబట్టి నువ్వు భూమి మీద బ్రతుకుతున్నావు. చివరికి నువ్వు భోజనం చేసి సంతోషించాలన్నా దేవుడు నీకు పర్మిషన్ ఇవ్వాలి. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? దేవుడే నీ ప్రాణంలో నీ దీర్ఘాయువునికైన మూలం. ప్రతిరోజు 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 దేవుడు నిన్ను కాపాడుతూ 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 జీవితాన్ని కొనసాగిస్తూ విలువైనటువంటి సమయాన్ని, విలువైనటువంటి అవకాశాన్ని కలుగు చేస్తూ. ఎందుకు అనంటే దేవునికి దూరమైనటువంటి నీవు దేహానికి కూడా దూరం అయితే నీకంటే దౌర్భాగ్యుడు ప్రపంచంలో మరొకడు ఉండడం. శాశ్వతమైనటువంటి నష్టం కలుగుతుంది. కనీసం దేవునికి దూరమైనా దేహానికైనా నువ్వు అందుబాటులో ఉంటావంటే దేహంలో కూడా ఉండవు ఎక్కువ కాలం. దేవునికి దూరం అవుతున్నావు ఆత్మీయంగా, దేహానికి దూరం అవుతావు శారీరకంగా. దేవునికి దూరమైన వాడు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు తిరిగి మళ్ళీ దేవుణ్ణి కలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ దేహానికి ఒకసారి నువ్వు దూరం అయితే నీళ్లు ఒలగబోసినటువంటి నీళ్లు మళ్ళీ నేల మించి ఎలాగైతే ఎత్తలేమో అలా ఈ దేహాన్ని నువ్వు విడిచిపెడితే తిరిగి మళ్ళీ దేహంలోకి రాలేవు. తరతరాలు యుగయుగాలు శిక్షను అనుభవించాలి దేవుని శత్రుత్వం కొనసాగిస్తే. వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి జీవితాన్ని దిద్దుకుని ముందు కొనసాగాలని కోరుకుంటూ ఇంతటి వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దయగల మా తండ్రి, నీతి స్వరూపుడు ఒక మా దేవ, ఈ భూనివాసకాలం ఎంత అల్పమైందో. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అందమంతా గడ్డి పువ్వులే ఉన్నప్పుడు గడ్డి ఎండిందని పువ్వును వాడుతూ ఉంది. అవును తండ్రి, గడ్డి ఎండడానికి పువ్వు వాడడానికి పెద్ద సమయం పట్టట్లేదు. అయినప్పటికీ కనువిప్పు లేకుండా, మనోనేత్రాలు వెలిగించబడకుండా అజ్ఞానంలో జీవితాలను కొనసాగిస్తూ ఉంటే క్షమించమని, మన్నించమని కోరుతూ ఉన్నాం. నీ యొక్క సందేశం ద్వారా తండ్రి జీవితాలు దిద్దుబాటు చేసుకుని నాయన ప్రతివారు సిద్ధపడగలిగే కృపనిమ్మని ఈ ప్రార్థనని ప్రియకుమారుడైన క్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.